ఇంటి నుంచి అయితే మట్టికి హైదరాబాద్కి వచ్చేసాను. ఇప్పుడైతే రూమ్లో ఉన్నాను. సో వచ్చిన విషయం ఏంటంటే ఈరోజు నాకు ఒక నేరేషన్ ఉంది. సో చాలా ఇంపార్టెంట్ నేరేషన్. సడన్గా ఈరోజు 3:30కి యాక్చువల్లీ. సో వెళ్ళాలి, అందుకోసం ప్రిపేర్ అవుతున్నాను. ప్రతిసారి చాలా నేరేషన్లు ఇచ్చాను కానీ ఆ నేరేషన్లప్పుడు నాకు ఎప్పుడు భయం వేయలేదు. బట్ ఈసారి ఎందుకో కొంచెం భయం అయితే వేస్తుంది. నా తెలియదు ఎందుకో భయం, మరి నాకు కొంచెం నర్వస్గా ఉంది. ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను, మాట్లాడుతున్నాను, ఇష్టం వచ్చిన మోటివేషన్ సాంగ్స్ వింటూ ఉన్నాను. బట్ ఎందుకో కొంచెం నర్వస్ అబ్బా. అండ్ సో ఇప్పుడైతే మటుకు ఇదిగోండి పెట్టుకున్నాను. సో ఎలా ప్రిపేర్ ఇద్దాం, ఏమేం రిఫరెన్స్ సాంగ్స్ ప్లే చేద్దాం, ఎలాంటి మ్యూజిక్ ప్లే చేద్దాం, ఎలా స్టార్ట్ చేద్దాం, మెయిన్ హుక్ పాయింట్స్ ఏంటి. ఎందుకంటే మనకు 1 అవర్ టైం ఇచ్చారు. సో టైం కూడా చెప్పారు కాబట్టి సో మన టైంలో ఫినిష్ చేయాలి ఖచ్చితంగా. అండ్ అర్థం కావాలి. సో ఏమేం పాయింట్స్ చేయాలి అని చెప్తామని చెప్పేసి ఇది నోట్ చేసుకుందామని రెడీగా పెట్టుకున్నాను. అండ్ అలానే ఎంత భయం ఉన్నా ఏమున్నా చాలా కాన్ఫిడెంట్గా స్క్రిప్ట్ అయితే మనం చెప్తాం, వాళ్ళకి నచ్చుతుంది అనే ఒక ఆశతో మొత్తం స్క్రిప్ట్ మొత్తం మళ్ళీ ఇప్పుడు అప్డేట్ ఉన్న స్క్రిప్ట్ జిరాక్స్ తీపించాను, స్పైరల్ బైండింగ్ కూడా చేయించాను. ఇన్ కేస్ వాళ్ళు స్క్రిప్ట్ ఉందా అంటే వాళ్ళకి ఇచ్చేద్దామని. వాళ్ళు మేబీ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకి ఒక ఓకే బాగుంది ఇంకో మనం చదువుదాం డీటెయిల్గా అన్నప్పుడు స్క్రిప్ట్ అడుగుతారు కదా. సో అందుకని స్క్రిప్ట్ కూడా తీసుకెళ్తున్నా. సో చూద్దాం. ఈరోజు 3:30కి 29/1/2025 మంచి మెమొరబుల్ డే అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను. విల్ సీ అబ్బా. బ్యాడ్ లక్ చిన్న ఏంటంటే జలుబు దగ్గు ఉంది నాకు. సో నైట్ అంతా హాట్ వాటర్ తాగాను, ట్యాబ్లెట్స్ మింగుతున్నాను. ఉండకూడదు, రాకూడదు, ఎందుకంటే ఖచ్చితంగా ఏసీ వేసేస్తారు, క్లోజ్డ్ రూమ్ కదా, ఆ శ్వాస కొంచెం కష్టమైపోద్ది. ప్లీజ్ ఒక్కసారి ఆ దగ్గు లేకుండా చూడు. అండ్ ఇదైతే వీడియో నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో మీరు చూస్తారు. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. బాగా నేరేషన్ ఇవ్వాలని చెప్పేసి మీ అందరూ కోరుకోండి, నేను కోరుకుంటున్నాను. అలానే 2025లో మనందరం 24 స్టేజ్ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రిపేర్ అవుతానబ్బా. ఓకేనా?